కాలుతుంది. మనము కర్రీ ఎక్కువ తినుండ్రి, అన్నం తక్కువ తినుండ్రి, ఆరోగ్యానికి మంచిది. అట్లా కర్రీ నిండా కలుపుకొని ఇట్లా నిండా కలుపుకొని తినుండ్రి. అమ్మ వాసన వస్తుంది. తింటే తెలుస్తుంది. ఇక ఏం చెప్పలేను నేను. మీరు తింటే తెలుస్తుంది. ఇది నేను చేస్తున్నా చెప్తే కాదు. లైక్ లేదు. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇది ముద్ద వంకాయ ఎట్లా అనుకుంటాం, ముద్ద చిక్కుడుగా అంత బాగా అనుకుందాం. గోరుచిక్కుడు ఇక అది మనకు ఏంటంటే గోరుచిక్కుడు అంటారు, దీన్ని ఇంకా ఏమో అంటారు, గోకరకాయ అంటారట, ఇక కొన్ని రకాలు అంటారట. కానీ మా తెలంగాణ అయితే గోరుచిక్కుడే. ఎక్కడ మీకు తెలుస్తుంది కావచ్చు. ఇగో ఇది చూపెడతా. గోరుచిక్కుడు హాఫ్ కేజీకి ఏమేమి వేస్తా అన్నది చూడండి. ఇక ఏంటంటే ఇప్పుడు చూపించా నేను, లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. హాఫ్ కేజీ చిక్కుడుగా, హాఫ్ కేజీ చిక్కుడుగా ఎట్లా చేస్తా అన్నది చూపిస్తాను. ఇది ఏం ఆయిల్ అనుకున్నారు? నువ్వుల ఆయిల్. ఇక ఒకసారి పల్లె ఆయిల్ వాడతా, ఒకసారి నువ్వుల ఆయిల్ వాడతా. ఇక మనకు ఏంటంటే ఒకటే వాడద్దు ఎప్పుడు ఉడక. గరం అయినాక నేను ఏమేమి వేస్తా అన్నది చూపిస్తాను. ఆవాలు 1 టీ స్పూన్ వేసిన. అన్నీ కొలతలు కరెక్ట్ చెప్తా, చూడుండ్రి. చూసి ఇక మంచిగా ఏంటంటే కమ్మగా వండుకోవచ్చు, తినచ్చు. ఇది ఒక రకంగా కమ్మ ఉంటుంది. గోరుచిక్కుడు అంటే అంత బాగుంటుంది టేస్ట్. జీలకర్ర వేసిన. ఇవి శనగపప్పు అక్కడక్కడ వస్తే బాగుంటుంది. 3 టీ స్పూన్ వేస్తున్నాం. ఇది మినపప్పు వేస్తున్నా. మినపగుళ్ళు ఉన్నా వేసుకోండి. నా దగ్గర మినపగుళ్ళు గుడుకున్నాయి, కానీ మినపప్పు ఒకసారి వేస్తా, మినపగుళ్ళు ఒకసారి వేస్తా. ఒకటే రకంగా చెయ్య, ఏది చేసినా కానీ కొన్ని రకాలు మార్చుతా. గోలాలి కొద్దిగా, గోలుతుంటే మనం ఏదన్నా పచ్చి ఉన్నాయి వేస్తాం అనుకో, ఇవి గోలయి. నేను ఒక 2 గడ్డలు పెద్దవి తీసుకున్నా. ఏంటంటే హాఫ్ కేజీ కాబట్టి 1/2 కిలోకి 1 గడ్డ. దీంట్లో మనకు కొంచెం గ్రేవీలో కావాలంటే ఆనియన్ ఎక్కువ పోసుకోండి, కమ్మగా వస్తుంది. నువ్వుల ఆయిల్ కొంచెం బురుగు వస్తుంది. కొంచెం పల్లె ఆయిల్ అయినా ఇది మన ఏంటంటే గానుగ నూనె వాడుతున్నాము ఇప్పుడు. ఇక ఎట్లా తినేటోళ్ళు అట్లా తినొద్దు, కానీ ఇక ఎట్లా వీలైన అట్లా ఉంటుంది విషయం. ఇక ఎట్లా అంటే ఇక మనము మంచిది తింటే మంచిగా ఉంటుంది. ఇక ఏది అన్నది మనం బయట ఏది కలిసేది తెలుస్తలేదు, ఏం తెలుస్తుంది. కానీ ఇక మనం అయితే క్వాలిటీ అయితే తెచ్చుకున్నందుకు ఆలోచించుకోండి. అప్పటి రోజులలో నూనెలు పట్టించుకొని పెట్టుకుందరు సంవత్సరానికి సంబంధించి డబ్బులు. మా ఇంట్లో అయితే అట్లా ఒక్కసారి నింపి పెడదురు క్యాన్లల్లో. ఒక్కసారి నువ్వుల ఆయిల్, పల్లీలు, నువ్వులు పట్టిస్తారు అప్పటి రోజులల్లో. ఇక మా బాపమ్మ ఇట్లా అట్లా నువ్వులు ఏంటంటే వండిస్తారు కదా, నువ్వుల ఆయిలే ఆ పల్లి పట్టి లెక్క అంతా వస్తుండే కదా, అది బట్టలకు పెడతారు, ఆవులకు పెడతారు. అది ఏంటంటే దాని పిప్పి ఇక బలం అని. కరేపాకు వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకోండి. 1 టీ స్పూన్ నిండా వేసిన. పసుపు మంచిగా వేసుకోండి. పసుపు వర్షాకాలం పసుపు మంచిగానే వాడుకోవాలి. నేనైతే ఎక్కువనే వాడతా, కొద్దిగా వేసుకోకండి, అమ్మ వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామంటే దీని జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామంటే బాగుంటుంది. ఇప్పుడు చిక్కుడుకాయ వేసేస్తాం. కొంచెం గుల్లబడ్డదంటే చిక్కుడు మంచిగా గడుపుకోండి. చిక్కుడుకాయ అయినా కానీ మనము ఇప్పుడు ఉడకబెడతారు కొందరు, ఏంటంటే ఓసారి ఉడకబెట్టి చేస్తే కావచ్చు. కానీ ఇక ఇట్లా ఇది ముద్ద చిక్కుడుకాయ అంటే అట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా నూనె కొంచెం వేగించి కొద్దిసేపు ఉప్పు వేస్తే కొంచెం పట్టుకుంటుంది. ఇక అట్లా ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. తర్వాత తక్కువ ఉంటే చూసుకుందాం. వేసుకొని కలుపుకుంటే
ఇప్పుడు ఎట్లా అంటే ఇగో ఉడికేందుకు మనం ఏంటంటే పావు కిలోకు హాఫ్ గ్లాస్ పోసుకోండి, ఒక టీ గ్లాస్ పోసుకోండి, 2 టీ గ్లాసుల మందం పడుతుంది. ఇలా వాటరు పోసేస్తుంది. ఇట్లా వస్తున్నాయండి వాటర్ అని అనుకోకుండా చూడండి, ఇది మంచిగా అవుతుంది. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం. ఒక 2 విజిల్ పెట్టుకున్నాక అలా చూపిస్తాం. కుక్కర్లో వేసుకోండి, లేకుంటే కుక్కర్ లేకపోతే వట్టి గిన్నెలైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. 2 విజిల్ పెడతా. 2 విజిల్ పెడితే మెత్తగా అవుతుంది. మెత్తగా అయినాక మనం ఇంకా చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇప్పుడు దీనికి మసాలా వేసుకుంటాం. ఇప్పుడు ఇటు పెట్టినా నేను, ఇటు పొయ్యి మీదే ఉంది. ఇది మసాలా మంచిగా ఉంటుంది. ఒక 3 టీ స్పూన్లు వేస్తున్నా. మంచిగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి, మనము ధనియాల పొడి లేకపోతే ధనియాలు ఇప్పుడు వేయించుకొని పట్టుకున్నది ఉన్నది నాకు. ఎందుకంటే ఇలా ధనియాలు వేసుకోవచ్చు. నేను పట్టి పెట్టుకున్నా కాబట్టి నేను ధనియాలు మనం పట్టింది ధనియాల పొడి ఉండదు అనుకో, ఇల్లు వేసుకొని వేయించుకుంటాను. ఇప్పుడు శనగపప్పు, కొబ్బరి, దీంతో టేస్ట్ లెవెల్ ఉంటుంది. నువ్వులు ఎన్ని స్పూన్లు అవుతాయా? 3, 4, 5, 6 స్పూన్ల దాకా వేసినాం. టీ స్పూన్లు. పావు కిలో వేస్తే 3 స్పూన్లు వేగినాయి. ఇట్లా మంచిగా కొద్దిగా వాసన వల్ల స్మెల్ వాళ్ళు వస్తున్నాయంటే వేగినట్టు బంద్ చేసుకుంటాం. ఈ చల్లగా అయినాక గ్రైండ్ చేసుకుంటాం. 2-3 ఎల్లిపాయలు కూడా వేసుకోండి. అల్లం ఎల్లిగడ్డ అండి వేసినా కానీ ఇట్లా ధనియాల పొడి నేను పట్టింది ఉన్నది కాబట్టి ధనియాల పొడి ఇది గ్రైండ్ చేసుకుంటాం. గ్రైండ్ చేసుకొని మనం ధనియాల పొడి లేకపోతే ధనియాలు వేసుకొని వేసుకుంటాం. మీకు ఏమేమి వేసినాను కనబడాలని నేను ఇళ్ళనే వేసేస్తాను. చల్లగా అయినాక గ్రైండ్ చేసుకొని ఇది ఎప్పుడు వేస్తాం మసాలా అన్నది చూద్దామా. కొంచెం నీళ్ళు ఉన్నా కానీ మనం ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికింది. ఇప్పుడు వేరుతున్నాయి కదా, మనకు ఏంటంటే ఇది గ్రేవీ కాదు కాబట్టి మనం కొత్తిమీర ఉడికి ఇల్లు ఉడకాలి. కొద్దిగా పచ్చిగా ఉండద్దు, ఫ్రై కాబట్టి. కారం, మసాలా ఇవన్నీ వేసుకోవాలి. మనకు ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడు చూసుకొని వేసుకోండి. మూడు టీ స్పూన్లు వేస్తున్నా, తక్కువ ఉంటే చూసుకుందాం. ఇది ఏంటంటే కారము పైసగా ఉండదు, ఉప్పు లేని కారం. ఇట్లా ఉన్నది కదా. ఇప్పుడు మన గ్రేవీ ఉండద్దు అనుకుంటే ఇంకా పొడిగా కావాలంటే ఇంకా ఉడికించుకోవచ్చు. ఈ మసాలా వేసే వరకు పొడిగా మసాలా పట్టేసుకుని ఇట్లా పట్టుకుంది. మీకు ఇప్పుడు మసాలా చూపించిన కదా, మసాలా వేసేది ఇది వేసేసుకో. మామూలుగా ఇట్లా కమ్మగా ఉంటుంది. ఇట్లా సింపుల్గానే అప్పటికప్పుడే అయిపోతుంది జల్దీ. మనకు సింపుల్గా టేస్ట్గా మంచిగా వేసుకొని తినచ్చు. మసాలాతోటే కమ్మగా. ఇలా నూనె పొడి పడుతుంది, కుడక పౌడరు, కొబ్బరి పౌడర్ కుడక. మీరు పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి, పట్టుకుని ఉంటే పట్టుకో, లేకుంటే పట్టుకోండి. ఏది ఉన్నా పౌడర్లు వేసుకోవచ్చు, మన ఇష్టం. చల్లగా అయితే ఇంకా ముద్దగా అవుతుంది. ముద్ద చిక్కుడుగా సన్న మంట మీద కొద్దిసేపు ఉండాలి. సన్న మంట మీద కొద్దిసేపు ఉంచుకుందాం, ఒక 2 నిమిషాలు. వచ్చింది ముద్ద గొర్చిక్కుడుగా. మన ముద్ద ఇంకా ఎట్లా వండుకుంటాం అట్లా. ఇది ఉడక ముద్ద. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తుంది నేను చెప్పేది. ఎన్ని మాట విజుల మాట కదా. ఇక
లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అర్జెంట్ పంపిర్రి. ఇట్లా చేసుకుందాం, ఇట్లా తిందాం, అట్లా ఇక టేస్ట్గా ఇట్లా చేసుకుందాం. నాకు తెలియని కూడా వంటలు మీరు చెప్పుర్రి, నాకు తెలిసింది నేను చేస్తా. ఇక అట్లా విషయం ఇక మీకు వచ్చినాయి మీరు చెప్పుర్రి, బంద్ చేసుకుంటున్నా. లైక్లు ఇదమ్మా, లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ అనేది రన్నింగ్ అవుతుంటాయి. ఇట్లా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ లెవెల్ ఉంటుంది. గోరుచిక్కుడుగా ఎట్లా చేసినా ఏం చేసినా అన్నది పక్క చూడుది, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడుంది. మనం ముద్ద వంకాయని అనుకున్నాడు కదా, ముద్ద గోరుచిక్కుడుగా ఎట్లా చేసినా అన్ని మనం ఎన్నో రకాలు ఫ్రై చేసినా, గ్రేవీ చేసినా, ఇది ఒక రకంగా. దీన్ని కూడా చూడుంది, దీన్ని కూడా చూసి కాలుతుంది. అంత కొద్దిగా పెట్టుకుంటా, ఇంకా తిన్న కొద్ది పెట్టుకుంటా, ఒక్కటిసారి పెట్టుకోబుద్ది కాదు. కాలుతుంది. మనము కర్రీ ఎక్కువ తినుండ్రి, అన్నం తక్కువ తినుండ్రి, ఆరోగ్యానికి మంచిది. అట్లా కర్రీ నిండా కలుపుకొని, ఇట్లా నిండా కలుపుకొని తినుండ్రి. అమ్మ వాసన వస్తుంది. తింటే తెలుస్తుంది, ఇక ఏం చెప్పలేను నేను. మీరు తింటే తెలుస్తుంది, ఇది నేను చేస్తున్నాను చెప్తే కాదు. లైక్లు ఇద్దమ్మా, లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ అన్నీ రన్నింగ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పంపిండ్రు అర్జెంటుగా. ఇట్లా ముద్ద చిక్కుడుగా అంటే, గోరు చిక్కుడుగా అంటే ఇట్లా చేసుకున్నామంటే మంచిగా కడిపిండ తింటాం ఆరాం. ఇది తింటాం అమ్మ ఉండి అమ్మ మసాలా టేస్ట్ ఉంది. నువ్వులాయ, పల్లీలాయ మంచిగా ఉంది. నువ్వులు వేసినావు, నువ్వుల ప్లేస్ లో పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు ఉడికేసుకోవచ్చు, పల్లీలు కాదు నువ్వులు, కొబ్బరి వేసిన, పల్లీలు ఉడికేసుకోవచ్చు. ఓకే, ఉంటాం మళ్ళా. ఉంటా. లైక్ లేంటమ్మా, ఇక మంచి 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 వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం మళ్ళా. సరే ఉంటాం మరి.